ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కానీ ఎప్పుడన్నా అనిపిస్తుంది మహానటి సినిమా చూసినప్పుడు ప్రతిష ఒకవేళ అప్పుడు ఆ సినిమా తీసుకుంటే ప్రతిషని హీరోయిన్గా తీసుకునే వాళ్ళు ఆ సినిమా కనిపించింది. ఆమెకుండే అలానే ఉంటది. ఒకటి రెండు ఆమెకు మంచి క్యారెక్టర్లు చేయాలని ఉండే. ఆమెలో ఊహ చేసిన క్యారెక్టర్ ఒకటి ఉండే ఆమెకు. ఎప్పుడైనా వస్తే మమ్మీ నేను ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడైనా సరే ఊహ మేడం లాగా చేయాలి. నేను శ్రీదేవిది ఒకటి ఉండింది, కమల్ హాసన్ ఉంటారు అందులో. ఓకే, ఆ క్యారెక్టర్ ఒకటి. ఈ రెండు క్యారెక్టర్లు చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేది. ఓకే, ఈ రెండు క్యారెక్టర్లు ఎప్పటికైనా సరే నేను మంచి హీరోయిన్ అయిన తర్వాత ముందు ఈ రెండు క్యారెక్టర్లు చేస్తాను. ఓకే, ఎక్కువ ఏ హీరోయిన్ ఇష్టపడతారా? శ్రీదేవి గారు. ఓకే, ఎప్పుడైనా ఖాళీగా ఉంటే మొబైల్ ఇలా మిర్రర్ పెట్టేసుకొని ఒక రూమ్లో మిర్రర్ పెట్టించేసిన, ఒక చైర్ తీసుకుపోయి వేసేసుకొని ఆ మిర్రర్లో చూసుకుంటూ శ్రీదేవి ఆహభావాలు చేస్తూ ఉండేది. ఓకే, మొబైల్లో చూసుకునేది ఇలా చేసేది, మొబైల్లో చూసుకునేది ఇలా చేసుకునేది. సూపర్. కానీ ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇవన్నీ డబ్బుతో కూడినవి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫండ్తో చేయాలంటే చాలా చాలా కష్టం. మీరు చెప్పినట్టుగా చాలా మంది హెల్ప్ కూడా అవసరం, ముఖ్యంగా పొలిటీషియన్స్ లేకపోతే కొంచెం బిజినెస్ అలాంటి వాళ్ళది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మీరు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ అంటే మీరు చేస్తున్నారు, మా వాటితో టైప్ అవుదాం, లేకపోతే మీ వాటికి మా సపోర్ట్ కావాలంటే ఇస్తామని చాలామంది చెప్తూనే ఉంటారు కదా. చాలామంది బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. అలా ముందుకు వచ్చి అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మేము ఉంటాం మీకు తోడుగా అని చెప్పిన వాళ్ళంటే ఎవరని చెప్తారు? నా వరకు నేను కొన్ని ఫిలిం ప్రోగ్రామ్స్ కూడా చేశాను. అంటే ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ అవార్డ్స్ కూడా చేశాను. స్మాల్ స్క్రీన్ చేశాను, బిగ్ స్క్రీన్ చేశాను. ఓకే, ఇప్పుడు చేస్తున్నారా? ఒక 4-5 years నుంచి ఆపాను. అంతకుముందు బాగా చేశాను. ఎవ్రీ 2 years ఒకసారి ఇచ్చాను. ఓకే, అప్పుడు దానికి చీఫ్ గెస్ట్ అంటే గెస్ట్లుగా చాలా మంది వచ్చేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చిండ్రు, జగపతి బాబు గారు వచ్చిండ్రు, మళ్ళీ ఉదయ్ భాను వచ్చింది, ఝాన్సీ గారు వచ్చారు, చాలా మంది వచ్చారు. అంటే నేను పిలిచిన వాళ్ళందరూ ఎవరు ఆపకుండా అందరూ వచ్చారు. ఓకే, కాంతారావు గారికి ఇచ్చాను, గీతాంజలి గారికి ఇచ్చాను అవార్డు, అందరినీ పిలిచాను. ఓకే, అందులో భాగంగా పొలిటీషియన్స్ అంటే నేను ఎక్కువ పొలిటీషియన్స్ ఇన్వైట్ చేయకపోయేది. బట్ ఆర్ కృష్ణయ్య గారు వచ్చారు. అప్పుడు ఆర్ కృష్ణయ్య గారు నేను ఏ ప్రోగ్రామ్ పిలిచినా వచ్చారు. తెలియని కోపం ఉంటుంది కదా పొలిటీషియన్స్ మీద మీకు? అలా అని కాదు, ట్రస్ట్ అంటే ఒక ఎన్జిఓ, ఓకే, వై ఇన్వాల్వ్డ్ అన్నట్టుగా ఉన్నాను. నేనేమైనా సినీ ఫీల్డ్ మేము అంటే నేను ఇప్పటికే చాలా గ్రేట్గా పిలుచుకుంటాను. ఈరోజు మా కుటుంబానికి పేరు ఉంది అని అంటే సినిమా. నేను ఇంతవరకు గర్వంగా చెప్పుకున్నది నేను ఒక సినిమా కుటుంబం, మాది ఒక సినిమా కుటుంబం. ఓకే, నేను ఇప్పుడు కూడా అదే గర్వంగా చెప్పుకుంటా. మేము ఒక ఫిలిం కుటుంబం, అందరము కలిసి ఉండాలి, అందరికీ మ్యూచువల్గా ఒకరికొకరు రెస్పెక్ట్ తీసుకోవాలనే భావంతో ఉంటాను నేను. అదే మంచితనంతో ఈరోజు ఫీల్డ్లో కూడా నేను అదే మంచితనంతో మూవ్ అవుతున్నా. ఓకే, అందులో భాగంగా నేను ఎవరు పిలిచినా వస్తారు, గెస్ట్గా వస్తారు. ఇప్పుడు సంఘాల నుంచి అంటే ఆర్ కృష్ణయ్య గారు నేను ఎక్కువ ఇన్వైట్ చేసుకునేది, ఆయన వచ్చారు. అందులో భాగంగా హైదరాబాద్లో కొంతమంది వెల్ నోటెడ్ ఇలా మాలాగా సోషల్ వర్క్ చేసేవాళ్ళు, మాలాగా పబ్లిక్లో మింగిల్ అయ్యి పబ్లిక్ సాయం అందించేవాళ్ళు, పబ్లిక్ అందుబాటులో ఉండేవాళ్ళని కూడా నేను పిలిచాను. అందులో ఇప్పుడు ప్రజెంట్ జూబ్లీ హిల్స్ క్యాండిడేట్గా ఉన్న వాళ్ళ తండ్రి నవీన్ యాదవ్ గారు, తండ్రి గారు చిన్న శ్రీశ్యామ్ యాదవ్ గారిని కూడా ఇన్వైట్ చేసిన. వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తుంటే కూడా నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళిన. 2002 పాప చనిపోయిన తర్వాత నేను అనేక మందితో మింగిలాను. అప్పుడు మనకు కంబైన్డ్ ఏపీ ఉండే. నేను ఒక తెలంగాణ అనకుండా రామచంద్రాపురం, కాకినాడ, గుంటూరు, విజయవాడ, ఇటు అనంతపూర్, రాజమండ్రి ఇవన్నీ తిరిగాను సోషల్ యాక్టివిటీస్లో. ఇక్కడైతే వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఇవన్నీ తిరిగా. అంటే ఎక్కడ ఆగకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా నాది అనుకుని నేను తిరిగా. అందరికీ ప్రత్యూష తెలుసు, ఎక్కడ ఏ అమ్మాయి ఉన్నా ఆ పద్ధతితో మనం ఆదుకోవాలా, నాతో అయినంత సాయం చేయాలని చెప్పి నేను మొత్తం ఏపీ మొత్తం తిరిగినప్పుడు. అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా అనేక కార్యక్రమాలు చేసిన. అప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నామమ్మా, నువ్వు ముందరికెళ్ళు, నీకేమైనా సహాయ సహకారాలు కావాలంటే మా లాంటి వాళ్ళం మేము సహాయ సహకారాలు అందిస్తాము. అందించారు. ఓకే, కొన్ని అంటే ఏమన్నా అన్నదానాలు చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా నాకు చేశారు. ఓకే, కానీ నేను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు కదా ఆ కాలంలో. సో నేను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటి పక్కనే ఆయనది ఇప్పుడు ఏదైతే యూసుఫ్ కూడా ఆఫీస్ ఉందో అదే ఫంక్షన్ హాల్గా ఉండే. ఇప్పుడు మీరు దాని వెనకకు చూస్తే, ఇప్పుడు ఆఫీస్ ఎండ్ అయిన వెనకకు చూస్తే పెద్ద వంటశాల ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే, ఆ కాలంలోనే పెద్ద పెద్ద అండాలు పెట్టేసి కిలోల కొద్ది, బస్తాల కొద్ది వంటలు అవుతూనే ఉండేది అక్కడ.
ఫుట్పాత్ల మీద చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, రోజు కూలీవారిగా అడ్డాల మీద నిలబడి లేట్ అయిపోతే వచ్చి తినేవాళ్ళు, కొంతమంది పేద మహిళలు వస్తే ఇస్తరాకులు పెట్టేవాళ్ళు పెడుతూనే ఉండేవారు, తినేసి మంచిగా కడుపు నిండి నీళ్ళలాగి వెళ్ళిపోతూనే ఉండాలి. సాయంకాలం వరకు అలా జరుగుతూనే ఉండేది అక్కడ ప్రతిరోజు. ఓకే. ఆయన ఫంక్షన్ హాల్లో 24 గంటలు భోజనాలు పెడుతూనే ఉండేవారు. మేము ఎప్పుడైనా వెళ్ళి సార్ దగ్గర కూర్చుంటే ఎవరన్నా వచ్చి అన్న ఇది సాయం కావాలంటే 12-1 గంట మధ్యలో మేము ఏమన్నా కార్యక్రమాలు చేసుకొని సార్ని కలిసిపోదామని చెప్పి అటు వెళ్ళి వచ్చేవాళ్ళం. వచ్చినప్పుడు అన్న అని చెప్పేసి ఎవరన్నా వస్తే ముందు అన్నం తిన్నావా అని అడిగేది. ఇదే లాంగ్వేజ్లో అన్నం వచ్చినావా అన్నాడు. తినలేదన్న, ముందు తినరా బాబు, ఇక్కడ అన్నం తిని రా, అప్పుడు నీ కష్టం మీద నాకు చెప్తూ ముందు తినరాపో అనేది. అలాంటి వ్యక్తి ఆయన. ఓకే. కానీ రకరకాలుగా మాట్లాడతారు ఆ వ్యక్తి గురించి, కానీ మీరు చెప్పేది 20-25 సంవత్సరాల ముందు నుంచి ఇప్పటికి కూడా చేస్తున్నాడు. వెనక ఉందండి, ఇప్పటికి మీరు వెళ్ళి చూడండి సార్, నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఆయన ఆఫీస్ వెనక చూడండి, వంటశాల చాలా పెద్దగా ఉంటాయి. ఓకే. సో ఆయనకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎవరికన్నా బాధపడుతుందంటే నేను ఉన్నా అంటాడు. వాళ్ళ ఇంట్లో చెడు జరగని మంచి జరగని పోయి నిలబడతాడు. వాళ్ళకి కావాల్సిన ఏమో ముందు నిలబడితే ఏంటంటే ఆయన వచ్చి నిలబడంటే ఒక ధైర్యం, అన్నొచ్చిండు నిలబడతాడు, సాయం చేస్తాడు. వాళ్ళకి కావాల్సిన ఏమన్నా కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇన్ని డబ్బులు ఇచ్చేసి ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయించేసి వచ్చేస్తాడు. ఓకే. అదే కాకుండా ఇంకా నేను చూసిన ఏంటంటే ఆయన ఎంతోమంది అమ్మాయిలకు వివాహం చేసిండు. అమ్మాయిలకు, పేద మహిళలకి. ఈ కాలంలో నేను ఇప్పుడిప్పుడు చూస్తున్నా, ఏది 14 నుంచి చూస్తున్నా, షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని. కానీ ఆయన 2002 నుంచే చూసిన నేను. ఆయన అమ్మాయిలకు వివాహాలు చేయడము, అమ్మాయిలకు సాయం చేయడము, అన్నదానం చేయడం అన్నట్టు 2014 నుంచి చూస్తున్నాం. 5 రూపాయలు తీసుకొని అన్నపూర్ణ క్యాంటీన్ అని పెట్టి 5 రూపాయలు తీసుకొని పెడుతుంటారు పేదలకు. ఆయన ఫ్రీగా పొద్దున్న నుంచి రాత్రి 8 గంటల వరకు, పొద్దున 11 గంటలకు భోజనం స్టార్ట్ అయిందంటే రాత్రి 8 గంటల వరకు భోజనాలు పెడుతూనే ఉండేవాళ్ళు. ఓకే. ఉచితంగా తన కష్టార్జితంతో. ఓకే. ఈ మధ్య ఒక వీడియో కూడా ఫుల్ వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు. బీజేపీ అతనిది. అవును, చూసారా? బీఆర్ఎస్ కి ఫస్ట్ ప్రచార రథం ఇచ్చారు. మళ్ళా కేసీఆర్ గారి కూతురికి వివాహానికి డబ్బులు సాయం చేశారు అని చూస్తాను. అది కేసీఆర్ గారి దగ్గర స్నేహితుడు అనుకుంటాను, చిన్ననాటి స్నేహితుడు. అవును, రాజయ్య గారు. అవును, చూసారు. ఫుల్ వైరల్ అవుతుంది. కేసీఆర్ ని కాదని చెప్పమను అంటే రాజయ్య గారు చెప్పినా, సరోజిని చెప్పినా నిజాలు చెప్తున్నామండి. మేము చెప్పేది అబద్ధము అనుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీలలోకి వెళ్ళి అడగండి. అంటే ఇప్పుడు నేను ఒక సేవ చేస్తున్నాను మీకు చెప్పిన 100 మంది సరోజిని కరెక్ట్ అని అనరండి. కొంతమందికి నెగటివ్ ఉంటుండొచ్చు నా మీద, నెగటివ్ ఒపీనియన్ కూడా ఉంటుంది. నెగటివ్ చెప్పేవాళ్ళు నెగటివ్ చెప్తారు, పాజిటివ్ చెప్పేవాళ్ళు పాజిటివ్ చెప్పుకొనియండి. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాను అనేది నేను ఆలోచిస్తాను. ఎదుటి వాళ్ళు నన్ను ఏదో నెగటివ్ అంటున్నారని చెప్పేసి నేను పట్టించుకొని నేను ముందరికి వెళ్ళిపోతూనే ఉంటాను. చిన్న సిరిసిల్ల దగ్గర కూడా ఉంటాయి. ఓకే. ఎంతో మంది అమ్మాయిలకు సాయం చేస్తున్నారు. బాగా ట్రోల్ చేస్తున్నారు. ఒక రౌడీ షీటర్ కొడుక్కి టికెట్ ఇచ్చారు, వీళ్ళని గెలిపిస్తే రేపు ఏమవుతుంది కావాలని భయపించటం. కొంతమంది 100 మంది 1000 మంది విద్యార్థులకు ఆయన ఫీజులు కడుతున్నాడు, పేద విద్యాలను చదివిపిస్తున్నాడు, వాళ్ళకి యూనిఫామ్లు ఇస్తున్నాడు, బుక్స్ ఇస్తున్నాడు. ఈ రోజుకి కూడా వాళ్ళ కుమారుడు నవీన్ యాదవ్తో కలిసి ఇస్తున్నాడు. ఎంతో మందికి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వచ్చేసి అన్న కొద్దిగా రూములు సరిపోతలేవని అంటే రూములు కట్టిస్తున్నాడు. స్కూళ్ళలో ఫెసిలిటీస్ లేవని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపిస్తున్నాడు స్కూళ్ళలో. ఇంకేం కావాలండి? ఒక వ్యక్తి ప్రభుత్వంతో పోటీ పడకుండా నేను స్వంతంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పేసి సేవ చేసే వ్యక్తులను ఏమందాం మనం? ఇంకొకటి ఆశ్చర్యపోవాల్సింది, నేను ఆ కాలంలో చూసింది ఏంటంటే ఎంతో మందికి పేదలకి ఇళ్ల పట్టాలు ఇప్పించాడండి. ఇది చాలా గొప్ప విషయం. అధికారులతో పోట్లాడి, ప్రభుత్వంతో పోట్లాడి, తన మీద కేసులు పడ్డా సరే పట్టించుకోకుండా ఎంతో మంది పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇప్పించి ఇంటి నీడ లేని వాళ్ళకు, గూడు లేని వాళ్ళకు, నీడ లేని వాళ్ళకు, ఇంత ఇంట్లో ఉంటే తిండి తిన్నా తినకపోయినా మీ ఇంట్లో మీరు పడి ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఇండ్లు కట్టిపించాడు, పట్టాలు ఇప్పించాడు, ఇళ్ల పట్టాలు ఇప్పించాడు.